నెల్లూరు జిల్లా బుచ్చి టౌన్ లో నవశకానికి నాంది పలికి నిష్ణాతులైన ఆర్కిటెక్చర్స్ తో లగ్జరీ ఇంటీరియర్ డిజైన్స్ తో ఇండిపెండెంట్ హౌస్ రూపకల్పన. ప్రసాద్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ 5 నిమిషాల వ్యవధిలో స్కూల్స్, హాస్పిటల్స్, హైవే రోడ్స్. అంజనాద్రి నగర్ లో ప్రసాద్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ వారు 100% వాస్తు, సంపూర్ణ వెలుతురు, ఎక్స్క్లూజివ్ ఇంటీరియర్ డిజైన్ తో విశాలమైన హాల్, ఫుల్లీ ఫర్నిష్డ్ డబుల్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ టాయిలెట్స్, పూర్తి ఫెసిలిటీస్ కలిగిన కిచెన్ రూమ్, గేటెడ్ కమ్యూనిటీతో ఇండిపెండెంట్ హౌస్, బ్యాంక్ లోన్ సదుపాయం కలదు. బుకింగ్ కొరకు ప్రసాద్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్, బ్యాక్ సైడ్ ఆఫ్ కేఎం హాస్పిటల్, అంజనాద్రి నగర్, బుచ్చిరెడ్డిపాలెం. కేఎం సూపర్ స్పెషాలిటీ మెటర్నిటీ హాస్పిటల్ మన బుచ్చిరెడ్డిపాలెం పరిసర ప్రాంత ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులుగా 20 సంవత్సరాల అపార అనుభవంతో అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తున్నారు. డాక్టర్ కాసిం బి గారు. విశాలమైన రూమ్స్, 24 గంటలు నర్సుల అబ్జర్వేషన్, ఫుల్ ఎక్విప్మెంట్ ఆపరేషన్ థియేటర్ మరియు సంతానం లేని వారికి ప్రత్యేక చికిత్సలు చేయడం మా ప్రత్యేకతలు. విచేయండి కేఎం సూపర్ స్పెషాలిటీ మెటర్నిటీ హాస్పిటల్, బాంబే రోడ్, బుచ్చిరెడ్డిపాలెం. అండ్ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి మంచిగా వాళ్ళు ఊహించిన విధంగా మంచి గిఫ్ట్ చూశారు. సమ్మర్ కాబట్టి సో ఎంత హీట్ ఉంటుంది, ఎంత ఆల్రెడీ చెప్పారు. ఫస్ట్ టైం మన నెల్లూరు జిల్లా చరిత్రలో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చినటువంటి అతిరథ మహారథులు ఎవరైతే ఉన్నారో అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. యా, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా సో సమ్మర్ కాబట్టి అండ్ ఎస్పెషల్లీ టెర్రరిస్ట్ అటాక్ పహల్గామ్లో జరిగినటువంటి ఈ ఘటన గురించి ఎంజాయ్ చేద్దామని చాలామంది ఎంప్లాయీస్ వెళ్తూ ఉంటారు. కానీ ఊహించని ఘటన, ఇలాంటి ఘటన చోటు చేసుకుంటుంది అని ఎప్పుడు కూడా ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. సో ఎనీవే అక్కడ చనిపోయిన వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. చనిపోయిన వారి ఆత్మలు శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మార్జిన్ చూపించి ఆ మార్జిన్లో వీళ్ళు పరిగెత్తేటట్టు చేయాలి. రోడ్ అంతా ఆక్యుపై చేసి పరిగెత్తద్దని చెప్పి మనం చేస్తున్నాము. థ్యాంక్ యూ.
ఉన్నాడు వెనకాల. ఓచర్స్, సో గిఫ్ట్ కి సంబంధించి కూపన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ పార్టిసిపెంట్స్, ఆ విన్నర్స్, ఫస్ట్ 100 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దయచేసి స్టేజ్ ముందు వచ్చి కూర్చోవలసిందిగా వాళ్ళ కోసం ట్రోఫీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ 100 మెంబర్స్ కి రియల్మీ ఎయిర్ బడ్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా గిఫ్ట్స్, సో అందరికీ గిఫ్ట్స్ కూడా సంబంధించినటువంటి మీడియా మిత్రులందరూ కూడా ఎవరైతే సహకరించారో వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎస్పెషల్లీ చాముండి టీవీగా చెప్పట్లండి. అందరూ ఒకసారి గట్టిగా చెప్పట్లండి. ఒకసారి అందరూ గట్టిగా చెప్పట్లండి. మన బుచ్చిరెడ్డిపాళెం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కమిషనర్ గారు బాలకృష్ణ గారు వారి మాటల్లో ఒక 2 మాటలండి. అందరికీ గుడ్ మార్నింగ్. పవర్ఫుల్ ఎంఆర్ఓ గారు, యంగ్ జర్నలిస్ట్ శ్రీహరి గారు మరియు సంతోష్ రెడ్డి గారు, ఎస్ఐ గారు. ప్రోగ్రామ్ అనేది మంచి కాన్సెప్ట్. ఇది ఐ లవ్ బుచ్చిరెడ్డిపాలెం వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మంచి వాతావరణంలో అరేంజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా యువత చెడుదారి పట్టకుండా వాళ్ళు మంచి క్రమశిక్షణలో ఉండి మంచి శారీరక దారుఢ్యంతో మంచి మార్గంలో వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రస్తుతం యువత అంతా కూడా ఈ మొబైల్స్కి అలవాటు పడిపోయారు. ఎక్కువ దానికి వారికి ఉపయోగపడేది ఎంత ఉపయోగపడుతుందో 20% ఉపయోగపడితే వాళ్ళు 200% ఉపయోగించుకుంటున్నారు. వాళ్ళకి ఎంత అవసరమో అంత ఉపయోగించుకోవట్లేదు. అట్లాగే పేరెంట్స్ వాళ్ళు కూడా
యువతతో పోటీ పడి వారి పాటికి వాళ్ళు ఫోన్లో బిజీగా ఉంటున్నారు, పిల్లల పాటికి పిల్లల ఫోన్లో బిజీగా ఉంటున్నారు. ఎవరికి కూడా హెల్త్ కాన్సెప్ట్ అనేది లేదు. ఎప్పుడు చూసినా ఫోన్లో బిజీగా ఉంటున్నారు. ముఖ్యంగా ఎప్పుడైతే యువత చెడు మార్గంలో వెళ్లకుండా ఉండాలంటే, వాళ్ళ భవిష్యత్తుని ఒక ప్లానింగ్ చేసుకొని ఉండాలంటే వాళ్ళు ముందు డిసిప్లిన్ అనేది ఉండాలి. అట్లాగే వాళ్ళ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి. చెడు అలవాట్లకి లోను కాకూడదు. క్రమశిక్షణ తోటి మంచి ఆరోగ్యపు అలవాట్లు, అట్లాగే సెల్ఫ్ డిసిప్లిన్ ఉంటే, హార్డ్ వర్క్ చేస్తే ఏదైనా సాధించగలరు. ఇప్పుడు ఉండే యువత అందరూ కూడా ఇక్కడ గ్రౌండ్లోనే చూస్తున్నాం. మేము 12 ఏళ్ళు, 13 ఏళ్ళు, 14 ఏళ్ళు వీళ్ళందరూ బైక్లు వేసుకొని ముగ్గురు బండి మీద వస్తున్నారు. ముఖ్యంగా పేరెంట్స్ ఏదైనా జరిగితే జీవితాంతం వాళ్ళ బిడ్డల గురించి బాధపడాల్సి వస్తుంది. 12 years 13 years వాళ్ళకి బండ్లు ఇస్తున్నారు. ఏం చదువుతున్నాం అంటే 7th class, 8th class, 9th class, 10th class. బండి ఎప్పుడు ఇవ్వాలి వాళ్ళకి? వాళ్ళ పిల్లలకి ఆ వయసులో ఏం తెలియదు. వాళ్ళు స్పీడ్గా వెళ్తారు, ఎదురుగా వచ్చే బండ్లు వస్తాయి, కంట్రోల్ చేయలేరు. ఆ బండి ఏదైనా జరిగి యాక్సిడెంట్ అయితే జీవితాంతం వాళ్ళు అంగవైకల్యంతో లేదంటే వాళ్ళ ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మీ పిల్లలకి జాగ్రత్తగా ఉండండి. చెడు అలవాట్లకి, చెడు సహవాసాలకి పోనీయకుండా చూడండి. ఈ డ్రగ్స్కి అలవాటు పడిన వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితంలో ఏం కోల్పోతారనేది తర్వాత ఆలోచిస్తే వాళ్ళ పేరెంట్స్ కూడా ఏమీ చేయలేని పరిస్థితి అవుతుంది. ఒకసారి డ్రగ్స్కి అలవాటు పడ్డారంటే, మందుకు కానీ లేకపోతే మత్తుకు బానిసలు డ్రగ్స్కి అలవాటు పడ్డారంటే వాళ్ళు జీవితాంతం వాళ్ళు నిరర్థకంగా ఉంటారు. వాళ్ళ లైఫ్ని కూడా కోల్పోవాల్సి వస్తుంది. ఒకసారి ఇంట్లో వాళ్ళకి దూరం అవుతారు, ఇంట్లో చెప్పింది కూడా వినరు. ఒక డ్రగ్స్కి అలవాటు పడినోడు వాడు ఏదైతే ఉన్నాడో దానికి అడిక్ట్ అయిపోతారు, స్టడీస్కి దూరం అయిపోతారు, అట్లాగే ఫ్యామిలీకి దూరం అవుతారు. అట్లాగే సామాజికంగా కూడా వీడు డ్రగ్స్కి అలవాటు పడ్డాడు అనేది ఉండదు, చదువు అనేది ఉండదు, భవిష్యత్తు అనేది అంధకారంగా మారుతుంది. కాబట్టి పిల్లలందరూ కూడా ఈ డ్రగ్స్ అనే దానికి దూరంగా ఉండండి. క్రీడల పట్ల ఆసక్తి పెట్టుకొని ఏదైనా ఒక క్రీడను ఎంచుకొని ఆ క్రీడల పట్ల ఆసక్తి పెంచుకుంటే క్రీడలు అనేది ప్రతి దానికి కూడా నీకు ఉపయోగపడుతుంది. ఒక సెల్ఫ్ డిసిప్లిన్ అనేది క్రీడల ద్వారా వస్తుంది, ఒక పట్టుదల అనేది వస్తుంది. ఒకటి ఏదైనా సాధించాలనే దాంట్లో క్రీడల వల్ల మనకి ఇది సాధించాలి, నేను పట్టుదలతో ఇది సాధించాలి, హార్డ్ వర్క్తో ఇది సాధించాలి అనేది కంపల్సరీగా ఆ డెడికేషన్ అనేది, డిసిప్లిన్ అనేది క్రీడల ద్వారా వస్తుంది. కాబట్టి క్రీడలు అనేది అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఆరోగ్యం బాగుపడుతుంది, మన మెదడు కూడా సరిగ్గా పనిచేసేటట్టు చేస్తుంది. మనం చదువుకునేటప్పుడు కానీ మనకి ఎంత కష్టమైన పనైనా నేను చేయగలననే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనకు వస్తుంది. కాబట్టి అందరూ కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకొని మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి. ఫోన్ల మీద కూర్చొని 24 గంటలు కూర్చొని ఉంటే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అట్లాగే గ్రౌండ్కి వచ్చి ఒక 5 రౌండ్లు వాకింగ్ చేసుకొని కొంచెం ఏదైనా ఇష్టమైన గేమ్ ఆడుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనం ఏదైనా ఒక పని చేయాలనుకున్నా కూడా పట్టుదలతో చేయగలం. కాబట్టి అందరూ కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి మంచి ఆరోగ్య అలవాట్లు, మంచి ఫుడ్ తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని, అట్లాగే ఈ కార్యక్రమాన్ని ఇంత మంచిగా అరేంజ్ చేసినటువంటి ధనుష్ మొబైల్స్ వారికి, అట్లాగే ఐ లవ్ బుచ్చిరెడ్డిపాలెం పేజ్ వారికి, అట్లాగే ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసిన బుచ్చిరెడ్డిపాలెం యూత్ అందరికీ కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ పిల్లలందరితో పాటు నా ఎంఆర్ఓ గారు నేను కూడా పరిగెత్తాము. మా హెల్త్ ఎట్లా ఉంది, మా ఆరోగ్యం మేము ఎంతవరకు చేయగలం అనేది కూడా మేము టెస్ట్ చేసుకున్నాం. మాకు ఇప్పుడు 56 years నాకు, అయినా కూడా నేను యూత్తో పోటీ పడాలనే చూస్తా. వాళ్ళకి నేను వాలీబాల్ ఆడతాను. వాలీబాల్లో ప్లేయర్స్ ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళతో ఆడి గెలవాలని ట్రై చేస్తాం. అంటే మనకి ఒక పట్టుదల అనేది ఉంటే మనం ఏదైనా సాధించగలం అన్నమాట. మనం గెలవగలం అనేది ఉండదు, నిరాశ అనేది ఉండకూడదు. నేను చేయగలను, ఈ పని చేయగలను, నేను గెలవగలను, ఆడగలను అనేది మనకి ఉంటే, హార్డ్ వర్క్, మనం డెడికేషన్ అనేది ఉంటే మనం ఏదైనా సాధించగలం. ఏ రంగంలోనైనా మనం ముందుకు పోగలం అని చెప్పి తెలియజేస్తూ, ఇంత మంచి ప్రోగ్రాం అరేంజ్ చేసినటువంటి మన బుచ్చిరెడ్డిపాలెంలో ఇంతమంది వస్తారని కూడా నేను ఊహించలేదు. అందరూ కూడా
చాలా బాగా ఎంజాయ్ చేశారు, అందరూ ఉత్సాహంగా పరిగెత్తారు. అందరికీ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. ముఖ్యంగా ధనుష్ మొబైల్స్ వారికి కంగ్రాచులేషన్ తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. స్పాయిల్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంది. కాబట్టి అందరూ కూడా మీ కెరీర్ మీద ఫోకస్ చేయండి. నైట్ పూట కూడా మేము 1 గంటకి 2 గంటలకి పెట్రోలింగ్ చేస్తూ ఉంటే ముగ్గురు బైకుల్లో తిరుగుతూ ఉన్నారు. ఎవరిని ఆపినా కూడా చెప్పేది ఏంటంటే కామన్ సమాధానం, టీ తాగేదానికి వెళ్తున్నాం సార్. మరి ఆ టైంలో టీ ఎవడు పెడుతున్నాడు అంటే అవుట్స్కట్స్ హైవేలో టీ షాప్ దగ్గరికి వెళ్తున్నారు. మరి అక్కడ ఏముందా అని మేము కూడా వెళ్ళి చూసాం. అక్కడ దాదాపు ఒక 30-40 మంది అక్కడ గుంపుగా కూర్చొని ఆన్లైన్లో గేమ్స్ ఆడుకోవడం, తర్వాత రమ్మీలు, బెట్టింగ్ యాప్స్, వైట్నర్ పీల్చుకునే వాళ్ళు, ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దాని మీద ఖచ్చితంగా మేము ఆ షాప్స్ అన్నీ కూడా 11 కల్లా మూపించేస్తున్నాం. ఈ మధ్య ఎవరు కూడా అటువంటి వాటి చోటికి వెళ్ళొద్దు. పోలీసు వారికి కేసుల్లో కనుక దొరికారంటే మీ కెరీరు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. కాబట్టి తల్లిదండ్రులు కూడా రాత్రులు మా పిల్లలు ఎక్కడ తిరుగుతున్నారు, 1 గంట దాకా ఏం చేస్తున్నాడని క్వశ్చన్ చేస్తే మీ పిల్లలు టైంకి ఇంటికి వస్తారు, చెడు సవాసాలు చేయకుండా వాళ్ళ లైఫ్ బాగుంటుంది. కాబట్టి కూడా అందరూ ఈ ఇంటాక్సికెంట్స్, బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇక్కడికి విచ్చేసినటువంటి మన గెస్టులందరికీ, సిఐ గారికి, కమిషనర్ గారికి, ఎస్ఐ గారికి, ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి అందరికీ మా ధనుష్ మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు. ఇటువంటి ప్రోగ్రామ్స్ మన బుచ్చిరెడ్డిపాలెంలో ఇంకా చాలా కండక్ట్ చేస్తాము. ఎందుకంటే మన బుచ్చిరెడ్డిపాలెంలో ఉండేటువంటి యువత చాలామంది ఉన్నారు, నేషనల్లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, ప్రతి ఒక్క దాంట్లో ఉన్నారు. అందరూ ఇప్పుడు బెట్టింగ్లకి, తర్వాత గ్యాంబ్లింగ్కి అంతా ఎక్కువ అలవాటు పడుతున్నారు. దాన్ని మాన్పించే ఉద్దేశంలోనే ముందుగా ఒక అడిగేశాము. ఇంకా ఇటువంటి కార్యక్రమాలు చాలా నిర్వహిస్తాము. దాంట్లో మన బుచ్చిరెడ్డిపాలెం యువత అంతా పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మన మీడియా మిత్రులకి, తర్వాత మన బుచ్చిరెడ్డిపాలెం ఐ లవ్ బుచ్చిరెడ్డిపాలెం పేజ్కి, తర్వాత బుచ్చిరెడ్డిపాలెం యువతకి అందరికీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.